డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబరు మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, మరి అక్టోబర్ మాసం చివరిదైనటువంటి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా. మీనరాశి అనగానే ముఖ్యంగా మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశికి అధిపతి గురువు అయ్యాడు. మేషం స్టార్ట్, మీనం లాస్ట్. సో స్టార్టింగ్ ఏదున్నా కూడా లాస్ట్ మటుకు మోక్షం అంటారు, మోక్షం. కాబట్టి మీన రాశికి అధిపతి గురువే. గురువు మామూలుగా జ్ఞానకారకుడు, మోక్షకారకుడు కూడా అయ్యాడు. దైవబలానికి, దైవానుగ్రహానికి కారకుడు కూడా అయ్యాడు. కాబట్టి వీరు విపరీతమైన గురుబలం ఉంటుందండి, దైవబలం ఉంటుంది. ఎందుకంటే పుట్టడమే ఆ రాశి నుంచి పుడతారు కాబట్టి వాళ్ళ అధిపతే గురువు అయ్యాడు. కాబట్టి ఇంకోటి పూర్వభాద్ర నక్షత్రం అయితే కనుక గురువు నక్షత్రం కూడా అయింది. వాళ్ళ పూర్వభాద్ర 4వ పాదం అయితే కనుక గురువు నక్షత్రం కూడా అయ్యి మీన రాశి కూడా అయ్యి మీన రాశి అధిపతి గురువు అయ్యాడు. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ లాస్ట్ రాసేటప్పటికీ వాళ్ళు చాలా సాఫ్ట్గా, సున్నితంగా ఉంటారు. వాళ్ళు మనసులోది ఏది కూడా ఎవరికి చెప్పరు, మనసులోనే అట్టే పెట్టుకుంటారు. ఎంత బాధనైనా, ఎంత కష్టాన్నైనా, సుఖాన్నైనా కూడా మనసులో ఉంచుకుంటారు, ఎక్కువ వ్యక్తపరచరు. ఎవరైనా కత్తి పెట్టి గుచ్చినా కూడా ఓన్లీ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారంటారు తప్ప వాళ్ళు ఏమన్నారు. అలాంటి పరిస్థితి గురించి అమ్మాయిలకి ఈ రాశి అయితే పర్వాలేదండి. అబ్బాయిలు అయితే కనుక ఇబ్బంది. ఎందుకంటే ఈ కాలంలో అబ్బాయిలు చాలా ధైర్యంగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, కొంచెం గట్టిగా ఉండాలి. సో అమ్మాయిలకైతే ఈ రాశి పర్లేదు, కానీ అబ్బాయిలకైతే కనుక కొంచెం ఇదిగా బాగా మెత్తగా ఉంటారు. సాధారణంగా నా దగ్గర మ్యాచ్ మేకింగ్ వాటికి కూడా వస్తారన్నమాట. వాళ్ళు మెయిన్ అంటే మామూలుగా వాళ్ళ నక్షత్రం చెప్పగానే ఒక 15 to 18 మ్యాచ్ అవుతాయని చెప్తాం. మళ్ళీ వాళ్ళు డేటు ప్లేస్ టైం పంపించే డీటెయిల్గా వెళ్ళి బాగుందని చెప్తాం. ఇంక మెయిన్ రాశి అనగానే ముందే చెప్పేస్తాం మేడం, మీరు ముందుకు వెళ్ళిపోండి. అంటే మీరు తెచ్చుకునేది కోడలు కాబట్టి, అమ్మాయి సాఫ్ట్ కాబట్టి ఇంక తిరిగి ఉండదు కాబట్టి. సో అలా మెయిన్ రాశికి ఆ పేరు ఖచ్చితంగా 100% ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి రాశి వాళ్ళు మనం అనుకుంటాం, ప్రతి జాతకం వాళ్ళకి ఒక ఏ రాశి వాళ్ళే సహాయపడతారు మనకి అని అనుకుంటూ ఉంటారు. ఏ రాశి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటే ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా మన జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. ఉదాహరణకి శుక్రుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నారండి, మీన రాశిలో ఉన్నారు. సో శుక్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి వాళ్ళు 100% సహాయపడతారు అన్నమాట. ఇప్పుడు మీకు మామూలుగా తెలిసిన వాళ్ళు వేరు, అంటే మీకు బాగా రెగ్యులర్గా మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ చుట్టాల్లో అవ్వచ్చు, లేకపోతే మీ అమ్మగారు, నాన్నగారు ఎవరో దగ్గరగా మీరు చూసుకుంటే ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రాశి వాడే మీకు 100% హెల్ప్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఏంటంటే చంద్రుడు ఉన్న రాశి, అంటే మీ రాశి ఏ ఉందో ఆ రాశి వాళ్ళు హెల్ప్ చేయడం. నెక్స్ట్ బుధుడు, గురువు, ఈ బుధుడు గురువు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి వాళ్ళు కూడా సహాయం చేస్తారు. కానీ ముఖ్యంగా శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ రాశి వాళ్ళు బాగా 100% మనకు సహాయపడతారు అన్నమాట. సో అలా మనం అది కూడా తెలుసుకోవచ్చు. ఈ రాశి వారు ప్రస్తుతం గురుబలం పరిపూర్ణ. రాశికి అధిపతి శుక్రుడై ఉండాలి కాదు. ఇప్పుడు నేనేమన్నాను, నాది శుక్రుడు ఉచ్చ స్థానమైన మీనరాశిలో ఉన్నారండి. నాకు మీనరాశి వాళ్ళు 100% హెల్ప్ చేస్తారు. మన జాతకంలో శుక్రుడు ఏ రాశిలో ఉన్నారో చూసుకోవాలి అంటున్నాను. మన జాతకంలో ఇప్పుడు నా జాతకంలో శుక్రుడు మీనంలో ఉన్నాడు ఉచ్చలో, సో నాకు మీనరాశి వాళ్ళు సహాయపడతారు అనేది ఫిక్స్డ్ అన్నమాట. అలాగే ఎవరైనా చూసుకోవాలి అంటున్నారు. నెక్స్ట్ చంద్రుడు ఏ రాశిలో అంటే మన రాశి ఏదైతుందో ఆ రాశి వాళ్ళు మనకి ఎలాగో సహాయపడతారు. నెక్స్ట్ బుధుడు గురువు కూడా, అంటే శుభగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ రాశి వాళ్ళు మనకి సహాయపడతారు అనేది పాయింట్. శుభగ్రహాలు ఏంటి? చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు. సో బుధుడు ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనకి గురువు మన జాతకంలో ఏ రాశి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు. ఇక చంద్రుడు అంటే మన రాశి కాబట్టి మన రాశి వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు. కానీ శుక్రుడు ఉన్న రాశి వాళ్ళు మటుకు 100% చేస్తారు. సో అందుకే వాళ్ళని మర్చిపోకుండా మనం వెతుకుతూ ఉండాలన్నమాట. వెతికితే ఖచ్చితంగా మనకి ప్రతిరోజు హెల్ప్ చేసే వాళ్ళ రాశి అదే ఉంటుంది అంటున్నాను. అలా చెక్ చేయొచ్చు. సో మీన రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది ఏప్రిల్ దాకా, నెక్స్ట్ ఏడాది. సో ఖచ్చితంగా
నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందుతారు. సో ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. ఇంకోటి మీన రాశి వారికి ద్వితీయ స్థానం అంటే, ద్వితీయ అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం అంటారు. సో అలాంటి చోట గురువు ఉన్నారు కాబట్టి మనకి వాక్కి ఏం ప్రాబ్లం ఉండదు, ధనానికి ఏం ప్రాబ్లం ఉండదు, కుటుంబంలో ఏం ప్రాబ్లం ఉండదు. నేత్రం అంటేనే కళ్ళు ప్లస్ ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం ఉండదని చెప్పుకోవాలి. సో వీరికి ఏలినాటి శని స్టార్ట్ అయిందని అన్నా కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు జనవరి కాబట్టి అంత ఉధృతం ఉండదండి. సెకండ్ ఫేజ్ అంటే 2025 నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు ఉండేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ నెలాఖరు దాకా కొంచెం మాట కఠినంగా ఉండొచ్చు. మొన్న ఏప్రిల్ నుంచి అంటే వేరే వాళ్ళు ఏదైనా నొచ్చుకుండడం ఇవన్నీ ఉంటుంది. సాధారణంగా మీన రాశి వాళ్ళు అలా నొచ్చుకునేలా ఏం మాట్లాడరు. కానీ అవన్నీ కూడా ఈ అక్టోబర్ నెలాఖరికి రాహు కూడా మారిపోయి రాశిలోకి వస్తారు కాబట్టి అప్పటి నుంచి ఇలాంటి ఇబ్బందులు కూడా ఏమి ఉండదు కాబట్టి అప్పటి నుంచి మీకు అన్ని విధాలా బాగుంటుంది. సో విద్యార్థులకి బాగానే ఉందా? విద్యార్థులకి అత్యుత్తమంగా ఉంది. సో ఏలినాటి శని స్టార్ట్ అయింది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. భయపడాల్సిన అవసరం లేదండి. 2025కి ఎందుకంటే కుంభరాశిలోనే ఉన్నాడు, స్వస్థానమే ఉన్నాడు. వ్యాపారస్తులు ఏమైనా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే, వ్యాపారస్తులకి ఇప్పుడు ప్రస్తుతం గురుబలం ఉంది కాబట్టి ఏప్రిల్ లోపల కొత్త వ్యాపారం కానీ ఎక్స్పెన్షన్ కానీ వెళ్ళచ్చు. లేదంటే ఉన్న వ్యాపారాన్ని కూడా బాగా చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కొంచెం క్రెడిట్స్ ఇచ్చినా కూడా నష్టమేం లేదండి. దైవబలం మరింత పెంపొందించుకునేందుకు మరి ఎటువంటి రెమెడీస్ పాటించాలి? దైవబలంకి ప్రస్తుతం ఏంటంటే ద్వితీయంలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఈ ఒక్క నెలలు ఉంటాయి కాబట్టి రాహు అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం. సో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం. అలా వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి రాశి వాళ్ళు మనం అనుకుంటాం ప్రతి జాతకం వాళ్ళకి ఒక ఏ రాశి వాళ్ళు సహాయపడతారు మనకి అని అనుకుంటూ ఉంటారు. ఏ రాశి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటే ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా మన జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. ఉదాహరణకి శుక్రుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నారండి, మీన రాశిలో ఉన్నారు. సో శుక్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి వాళ్ళు 100% సహాయపడతారు అన్నమాట. ఇప్పుడు మీకు మామూలుగా తెలిసిన వాళ్ళు వేరు, అంటే మీకు బాగా రెగ్యులర్గా మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ చుట్టాల్లో అవ్వచ్చు, లేకపోతే మీ అమ్మగారు నాన్నగారు ఎవరో దగ్గరగా మీరు చూసుకుంటే ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రాశి వాడే మీకు 100% హెల్ప్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఏంటంటే చంద్రుడు ఉన్న రాశి, అంటే మీ రాశి ఏ ఉందో ఆ రాశి వాళ్ళు హెల్ప్ చేయడం. నెక్స్ట్ బుధుడు, గురువు ఈ బుధుడు గురువు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి వాళ్ళు కూడా సహాయం చేస్తారు. కానీ ముఖ్యంగా శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ రాశి వాళ్ళు బాగా 100% మనకి సహాయపడతారు అన్నమాట. సో అలా మనం అది కూడా తెలుసుకోవచ్చు. ఈ రాశి వారు ప్రస్తుతం గురుబలం పరిపూర్ణ. రాశికి అధిపతి శుక్రుడే ఉండాలి కాదు. ఇప్పుడు నేనేమన్నా నాది శుక్రుడు ఉచ్చ స్థానమైన మీన రాశిలో ఉన్నారండి. నాకు మీనరాశి వాళ్ళు 100% హెల్ప్ చేస్తారు. మన జాతకంలో శుక్రుడు ఏ రాశిలో ఉన్నారో చూసుకోవాలి అంటున్నాను. మన జాతకంలో ఇప్పుడు నా జాతకంలో శుక్రుడు మీనంలో ఉన్నాడు ఉచ్చలో, సో నాకు మీన రాశి వాళ్ళు సహాయపడతారు అనేది ఫిక్స్డ్ అన్నమాట. అలాగే ఎవరైనా చూసుకోవాలి అంటున్నాను. నెక్స్ట్ చంద్రుడు ఏ రాశిలో అంటే మన రాశి ఏదైతుందో ఆ రాశి వాళ్ళు మనకి ఎలాగో సహాయపడతారు. నెక్స్ట్ బుధుడు గురువు కూడా, అంటే శుభగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ రాశి వాళ్ళు మనకి సహాయపడతారు అనేది పాయింట్. శుభగ్రహాలు ఏంటి? చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు. సో బుధుడు ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనకి గురువు మన జాతకంలో ఏ రాశి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు. ఇక చంద్రుడు అంటే మన రాశి కాబట్టి మన రాశి వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు. కానీ శుక్రుడు ఉన్న రాశి వాళ్ళు మటుకు 100% చేస్తారు. సో అందుకే వాళ్ళని మర్చిపోకుండా మనం వెతుకుతూ ఉండాలన్నమాట. వెతికితే ఖచ్చితంగా మనకి ప్రతిరోజు హెల్ప్ చేసే వాళ్ళ రాశి అదే ఉంటుంది అంటున్నాను. అలా చెక్ చేయొచ్చు. సో మీన రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది ఏప్రిల్ దాకా, నెక్స్ట్ ఏడాది. సో ఖచ్చితంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన పొందుతారు. సో ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. ఇంకోటి మీన రాశి వారికి ద్వితీయ స్థానం అంటే, ద్వితీయ అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం అంటారు. సో అలాంటి చోట గురువు ఉన్నారు కాబట్టి మనకి వాక్కి ఏం ప్రాబ్లం ఉండదు, ధనానికి ఏం ప్రాబ్లం ఉండదు, కుటుంబంలో ఏం ప్రాబ్లం ఉండదు. నేత్రం అంటేనే కళ్ళు ప్లస్ ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం ఉండదని చెప్పుకోవాలి. సో వీరికి ఏలినాటి శని స్టార్ట్ అయిందని అన్నా కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు జనవరి కాబట్టి అంత ఉధృతం ఉండదండి. సెకండ్ ఫేజ్ అంటే 2025 నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు ఉండేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ నెలాఖరు దాకా కొంచెం మాట కఠినంగా ఉండొచ్చు. మొన్న ఏప్రిల్ నుంచి అంటే వేరే వాళ్ళు ఏదైనా నొచ్చుకుండడం ఇవన్నీ ఉంటుంది. సాధారణంగా మీన రాశి వాళ్ళు అలా నొచ్చుకునేలా ఏం మాట్లాడరు. కానీ అవన్నీ కూడా ఈ అక్టోబర్ నెలాఖరికి రాహు కూడా మారిపోయి రాశిలోకి వస్తాడు కాబట్టి
అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు కూడా ఏమి ఉండదు కాబట్టి అప్పటి నుంచి మీకు అన్ని విధాలా బాగుంటుంది. సో విద్యార్థులకి బాగానే ఉందా? విద్యార్థులకి అత్యుత్తమంగా ఉంది. సో ఏలినాటి శని స్టార్ట్ అయింది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. భయపడాల్సిన అవసరం లేదండి. 2025కి ఎందుకంటే కుంభరాశిలోనే ఉన్నాడు, స్వస్థానమే ఉన్నాడు. వ్యాపారస్తులు ఏమైనా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే, వ్యాపారస్తులకి ఇప్పుడు ప్రస్తుతం గురుబలం ఉంది కాబట్టి ఏప్రిల్ లోపల కొత్త వ్యాపారం కానీ ఎక్స్పెన్షన్ కానీ వెళ్ళచ్చు. లేదంటే ఉన్న వ్యాపారాన్ని కూడా బాగా చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కొంచెం క్రెడిట్స్ ఇచ్చినా కూడా నష్టమేం లేదండి. దైవబలం మరింత పెంపొందించుకునేందుకు మరి ఎటువంటి రెమెడీస్ పాటించాలి? దైవబలంకి ప్రస్తుతం ఏంటంటే ద్వితీయంలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఈ ఒక్క నెలలు ఉంటాయి కాబట్టి రాహు అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం. సో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, అలా వీలవుతున్న ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.